ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. బాబావారి మంత్రాల్లో ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయండి. అందులో ఈ మంత్రము అనేది చాలామంది జీవితాల్లో వెలుగు అనేది చూపించిన మంత్రము అండి. ఒకానొక సందర్భంలో ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండేవాళ్ళు. ఎప్పుడూ అతను వచ్చి ఆమెని కొడుతూ తిడుతూ ఉండేవాడండి. ఎప్పుడూ ఆమెని అందాని మాటలు అంటూ ఆమెని చిన్నచూపు చూస్తూ ఉండేవాడు. ఆమె అసలు ఏమి చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండగా ఒకరోజు అటు నుంచి ఎవరో ఒక సాధువు లాంటి వ్యక్తి వెళ్తూ ఉంటాడు. అతను దగ్గరికి వెళ్ళి ఈమె అడుగుతుంది, నా జీవితము ఇలా అయిపోతుంది. అతను ఎప్పుడూ కూడా నన్ను తిరుగుతూ కొడుతూనే ఉన్నాడు. ఆయనంటే నాకు ఎంతో ఇష్టము. ఆయన గురించి నేను చేయని పూజ లేదు. నా జీవితము మారాలి అంటే ఏం చేయాలి అని చెప్పి ఆ సాధువుని మనస్ఫూర్తిగా అడుగుతుంది. అప్పుడు ఆ సాధువు బాగా ఆలోచించి ఒక మాట చెప్తాడు. నువ్వు సాయిబాబా అనే దేవుడు ఉంటాడు, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే. అతన్ని త్రికరణ శుద్ధిగా నువ్వు పూజించు. అతన్ని ఓం శేషసాయినే అనే మంత్రంతో నువ్వు రోజు పూజిస్తూ ఉండు. తప్పకుండా నీ జీవితంలో మంచి మిరాకిల్స్ అనేవి జరుగుతాయని ఆమెకి చెప్తాడనమాట. ఆమె ఆ మాటలను మనస్ఫూర్తిగా తీసుకొని రోజు సాయిబాబా గుడికి తను ఏదో ఒక టైంలో వెళ్తూ ఉండేది. బాబాని అర్థిస్తూ ఉండేది. తన గోడును అతనికి సాయిబాబాకి విన్నవించుకుంటూ ఉండేది. అలాగే సాయి చాలీసా, సాయి బుక్ అనేది పారాయణ కూడా మొదలెట్టింది. అలాగే సాయి చాలీసా కూడా రోజు తను చదువుతూ ఉండేది. దాంతోపాటు ఇంట్లో తన దీపం వెలిగించిన తర్వాత ఈ మంత్రాన్ని రోజు కూడా తను త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా బాబాను నమ్మి చేస్తూ ఉంటే అతనిలో మార్పు అనేది రావటము సంభవించింది. అసలు ఆయన ఎలా మారాడో కూడా ఆమెకే తెలియకుండా ఆమెకి గౌరవం ఇచ్చి ఆమె చెప్పినట్లుగా తను నడుచుకుంటూ ఉండేవాడు. అసలు ఇంట్లో పరిస్థితి, వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఆ చమత్కారాన్ని చూసిన ఆమె చాలా ఆనందంతో ఉంది. ఆ విధంగా మనము షిరిడీ సాయినాథుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి తప్పకుండా కష్టాల కడల నుండి బయటికి బాబావారే తీసుకొస్తారు అనడంలో అసలు అతిశయోక్తి అనేది లేదండి. ఇక్కడ మనకి కావాల్సిందల్లా నమ్మకము అనేది బాబా మీద ఉంచి బాబా ఎప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉంటారు. ఆయన చెప్పే మాట, మీరు సప్త సముద్రాల వెలుపల ఉన్నా కూడా నేను నా చెయ్యి అందించి మిమ్మల్ని బయటికి తీసుకువస్తాను అని చెప్తూనే ఉంటారు. ఆయన నమ్మిన వారి ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, తినటానికి కానీ గుడ్డకి కానీ ఎటువంటి లోటు లేకుండా ఆయన చూస్తారు అని చెప్పి మనకి మాట ఇచ్చి ఉన్నారు. ఎవరైతే ఆయన నమ్మి ఉంటారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగా చూస్తారు. మెయిన్ మనకు కావాల్సిన కనీస అవసరాలకి లోటు లేకుండా ఆయన తప్పకుండా చేస్తారు. తర్వాత మనకి కావాల్సిన దానికి మనకి ఇచ్చే ప్రయత్నము అనేది ఆయన చేస్తూ ఉంటారు అనడంలో అసలు అతిశయోక్తి లేనిది. అసలు ప్రతి ఊర్లో సాయిబాబా గుడి అనేది లేకుండా ఉండదు. ప్రతి ఊర్లో కూడా బాబా మందిరం తప్పకుండా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన యొక్క శక్తి అనేది ఎంత మహత్తరమైనది అనేది. ఆ మంత్రము ఈరోజు మనం చెప్పే మంత్రం ఏమిటి అంటే ఓం శేషసాయినే నమః. ఈ మంత్రాన్ని మన కష్టాల్లో కానీ మనకి ఎటువంటి నష్టాలున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, చదువు పరంగా ఉన్నా, మ్యారేజ్ పరంగా, పిల్లల పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మనం కనుక మనస్ఫూర్తిగా ఓం శేషసాయినే నమః అనే మంత్రాన్ని కనుక ప్రతి నిత్యము మీరు వీలైనన్ని సార్లు జపిస్తూ ఉండండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అనేది త్వరలో మీకే అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా మనం పని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా నిస్వార్థంగా మనం చేయాలి. మన కోరికని బాబా దగ్గర వెళ్ళవించుకోండి. ఆ కోరిక నెరవేర్చమని అడగండి. అది ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండి మీరు కూడా ఆ పని కోసం కష్టపడుతూ ఉంటే తప్పకుండా బాబా వారి కృపా కటాక్షాలు మీ మీద కంపల్సరీగా ఉండి ఆ పనిలో మీకు విజయము అనేది తప్పకుండా కలిగేలాగా బాబావారు మిమ్మల్ని దీవిస్తారు అనడంలో అసలు సందేహం అనేది లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని రోజు చదువుతూ ఉండండి. మీ జీవితంలో జరిగే గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మీరే చవిచూస్తారు అనడంలో సందేహం మాత్రం లేదండి. మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని రోజు చదువుతూ ఉండండి. మీ యొక్క సమస్త కోరికలు కూడా బాబావారు తప్పకుండా తీరుస్తారు అనడంలో సందేహం మాత్రం లేదండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి ఒక్కరి జీవితాలతో సంతోషంగా మయం కావాలనేదే మన ఉద్దేశము. జై సాయిరామ్. ఓం సాయిరామ్.